ఇక మాజీ సీఎం చంద్రబాబును ఏపీ ప్రభుత్వం కుట్రపూరితంగా సిఐడి ద్వారా నోటీసులు పంపించడం దుర్మార్గపు చర్య అని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ నాతాల రామరెడ్డి అన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైసీపీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి ఫిర్యాదు మేరకు అమరావతి భూములలో గోల్మాల్ జరిగిందని సిఐడి ముందు హాజరు కావాలంటూ నోటీసులు పంపించిందని ఆయన తెలిపారు. 21 నెలలుగా చంద్రబాబుపై ఏ కేసులు పెట్టలేక సిఐడి చేత నోటీసులు ఇచ్చి విచారణకు హాజరు కావాలని అనడం అత్యంత ఏహ్యమైన చర్య అని మండిపడ్డారు. వెంటనే వైసీపీ ప్రభుత్వం చంద్రబాబుపై కక్ష సాధింపు చర్యలు మానుకోవాలని హెచ్చరించారు. అధ్యక్షుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారి మీద సిబిఐ వాళ్ళతోటి ఒక అక్రమ కేసు బనాయించి ఎస్సీ అట్రాసిటీ కేసు పెట్టించి సిబిఐ వాళ్ళతోటి నోటీసులు పంపించడం జరిగింది. ఇది పూర్తిగా ప్రజాస్వామ్యంలో ఎవరైనా విలువలో మానవత్వ విలువలు ఉన్నాడు ఎవరైనా దీన్ని ఖండించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఏంటంటే అక్కడ అమరావతి రాజధాని ల్యాండింగ్ పూలింగ్లో భాగంగా 33,000 ఎకరాల భూమిని ల్యాండ్ పూలింగ్ చేసిన దమ్మున్న సీఎం అంటే ఒక చంద్రబాబు నాయుడు. అంత మంచిగా చేసిన రాజధానిని ఇవాళ నువ్వు గెలిచిన తర్వాత దాన్ని భ్రష్టు పట్టించి ఏదో రకంగా చంద్రబాబు నాయుడు మీదకి అపోహలు తప్పుడు ప్రచారం చేయడం కొరకు ఒక ఎస్సీల ల్యాండ్ కొనుగోలు చేయడం జరిగింది అని చెప్పని పెట్టడం జరిగింది. అది కూడా ఎవరు పెట్టారు? రామకృష్ణారెడ్డి అనే ఎమ్మెల్యే పెట్టారు. రామకృష్ణారెడ్డి ఏమైనా ఎస్సీ కమ్యూనిటీ కాదు, రెడ్డి కమ్యూనిటీ. ఒక రెడ్డి కమ్యూనిటీ అయినా ఇచ్చినటువంటి కాంప్లైంట్ తోటి నువ్వు ఎస్సీ అట్రాసిటీ కేసులు ఏ రకంగా బుక్ చేయబడుతుంది అనేది మా యొక్క నరేంద్ర మోడీకి కాలు మొక్కుతూ ఇక్కడ నువ్వు చంద్రబాబు నాయుడిని ఏదో ఇబ్బందుల పాలు చేయాలా, ఏదో అరెస్ట్ చేయాలని చెప్పని నువ్వు కుట్ర పొందుతున్నావు. కానీ ఆయన 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి, ఒక 14 సంవత్సరాలు ప్రతిపక్ష లీడర్గా పనిచేసినటువంటి వ్యక్తి, ఒక జాతీయ పార్టీ నాయకుడు. అటువంటి వ్యక్తి మీద ఊరికనే కుట్రపూరితమైన ఆరోపణలు చేసి అరెస్ట్ చేయాలని అనుకోవడం పూర్తిగా నీ యొక్క నేర చరిత్ర ఏందో, నీ బుద్ధి ఏందో, నీ కపట నీతి ఏందో ఇక్కడనే అర్థమవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు నువ్వు కాసుకో, నువ్వు ఖబర్దార్. రేపు రాబోయే అసెంబ్లీ ఎన్నికలలో మళ్ళీ నీకు దమ్ముంటే గెలువు. నువ్వు ఈ స్థానిక సంస్థలల్లో నీ మందు, మార్బలం, డబ్బు, రౌడీయిజంతో ఏదో నువ్వు గెలిచినంత మాత్రాన, మా నాయకుని మీద కేసులు పెట్టినంత మాత్రాన నువ్వేదో సంతృప్తి పడితే ఈ తాత్కాలిక సంతృప్తే కానీ అది నిజమైన సంతృప్తి కాదు. నీకు నిజమైన సంతృప్తి అంటే నీకు నిజంగా ఇది ఉంటే 2024లో 23లో జరగబోయే ఎన్నికల్లో నీకు దమ్ముంటే పోటీ చేసి మళ్ళీ గెలువు. అప్పుడు నువ్వు నాయకులు కనిపించుకుంటావు తప్ప ఇది కాదు విధానం. ఈ కేసులు పెట్టడం అనేది కరెక్ట్ కాదని చెప్పని దీన్ని పూర్తిగా ఖండిస్తున్నాం. దీన్ని వెనకలు తీసుకోకపోతే సిబిఐ వాళ్ళు కూడా మీ గవర్నమెంట్ డ్యూటీ మీరు చేయాలి తప్ప నాయకులు చెప్పిన పనులల్లో మీరు చేసుకుంటూ పోతే రేపు మీ ఉద్యోగాలే ఊడిపోయే పరిస్థితి వస్తుంది. కాబట్టి మీరు కూడా విజ్ఞతతో ఆలోచించి ఆ కేసులు విత్డ్రా చేసుకోవాలని చెప్పని మేము డిమాండ్ చేస్తున్నాం. సిఐడి వాళ్ళు నోటీసులు ఇచ్చారు. ఈ ఆళ్ళ రామకృష్ణారెడ్డి అనే వ్యక్తి